ద్రోణాచార్యుడికి అర్జునుడు ఎందుకు ఫేవరెట్ స్టూడెంట్ అయ్యాడో తెలుసా? ద్రోణాచార్యుడు పాండవులకి అండ్ కౌరవులకి ట్రైనింగ్ ఇచ్చే ముందు ఒక రోజు ఇలా అడుగుతాడు. ట్రైనింగ్ అంతా అయిపోయాక నాకు ఒక కోరిక తీర్చుకోవాలని ఉంది, అది మీరు తీరుస్తారా అని అడుగుతాడు. అందరూ ఫుల్ సైలెంట్ గా ఉంటారు, కానీ అర్జునుడు మాత్రమే మీ కోరికను తీరుస్తాను అని చెప్తాడు. అది విని ద్రోణాచార్యుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అర్జునుడికి ధనుర్విద్య అంటే చాలా ఇష్టం. తను ఎంతో ఇంట్రెస్ట్ తో డెడికేషన్ తో నైట్ టైం కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ద్రోణాచార్యుడు పాండవులు అండ్ కౌరవులతో పాటు సమానంగా తన పుత్రుడికి కూడా ట్రైనింగ్ ని ఇచ్చేవాడు. ఇలా ట్రైనింగ్ కంటిన్యూ అవుతుండగా ఒక రోజు ద్రోణాచార్యుడు అందరికి ఒక టాస్క్ ఇస్తాడు. ఎవరైతే ఫస్ట్ వాటర్ ని తీసుకొస్తాడో వాళ్ళకి ఎక్కువ విద్యను నేర్పిస్తాను అని అంటాడు. ఆ టాస్క్ లో భాగంగా పాండవులకి కౌరవులకి ఒక నారో మౌత్ ఉన్న వెసల్ ని ఇస్తాడు. అశ్వత్థామకి మాత్రం ఒక వైడ్ మౌత్ ఉన్న వెసల్ ని ఇస్తాడు. ఇలా చేస్తే అశ్వత్థామకు ఎక్కువ విద్యను నేర్పించొచ్చు అని అనుకుంటాడు. కానీ ఈ విషయాలను తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామతో పాటు సమానంగా వెళ్తాడు. సో అర్జునుడికి అండ్ అశ్వత్థామకి ఎక్కువ విద్యను నేర్పిస్తాడు.